గత ప్రభుత్వం 10,969 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మరి 18,229 కోట్లని మరి ఈ ప్రతిపాదించడం మూలంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు గత ప్రభుత్వం అటకెక్కించేసిన చింతలపూడి లాంటి ప్రాజెక్టుని కూడా మరి ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం 26-27లో ప్రారంభించాలని దానికి సంబంధించిన అనుమతులు కూడా సాధించడంలో చాలా ముందడుగులో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. తద్వారా రైతుకి వారు చేసే వ్యవసాయానికి ఒక భవిష్యత్తు భరోసా కల్పించే విధంగా మరి ఇరిగేషన్ మరి కేటాయింపులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సంక్షేమం మేమే ఎస్సీలకి బీసీలకి మేమే చేసామని చెప్పుకున్న గత ప్రభుత్వం అందరికీ కలిపి సంక్షేమ రంగానికి 51,292 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 91,529 కోట్లని మరి వివిధ సంక్షేమాలకి మరి ప్రతిపాదించిందని చెప్పేసి బీసీ సంక్షేమానికి కానివ్వండి, ఎస్సీ సంక్షేమానికి కానివ్వండి, మైనార్టీ సంక్షేమానికి కానివ్వండి, మహిళా సంక్షేమానికి కేటాయించిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.